పెడుగురాళ్ల పట్టణంలో జానపాడు రోడ్డులో గల కళ్యాణ మండపంలో పల్లవి అలియాసు దుర్గాప్రసాద్ మరియు వారి స్నేహితులు కొందరు కలిసి పెళ్లి జరిగే సమయంలో పెళ్లికి వెళ్లి వారి మీద 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి అంటూ దౌర్జన్యానికి దిగి బట్టలు విప్పదీసి బూతులు తిడుతూ డబ్బులు డిమాండ్ చేశారు. కానీ ఆ విషయము ట్రాన్స్జెండర్లకు ప్రెసిడెంట్కు కళ్యాణ మండపం వారు ఫోన్లో చేసి అడగగా, నేను పల్లవికి కాల్ చేసి వివరణ అడగగా, నన్నే అడుగుతావా బజార్ దానాన్ని తిడుతూ పల్లవి మరియు వారి స్నేహితులు 10 మంది నేను ఒక్కదానినే ఉన్న సమయం చూసి నాపై మా ఇంటిపై గాజు సీసాలు రాళ్ళు నన్ను తన్ని నా మెడలో 4 సెవల్ర బంగారు చైన్ని తెంపుకొని వెళ్లారు. మరలా సాయంత్రం వచ్చి దాడులు చేశారు. ఈ విషయంపై పిడుగురాళ్ల పట్టణంలో కేసు పెట్టడం జరిగింది. పోలీసుల విచారణ జరిగేలోపే సోమవారం ఎస్పీ కార్యాలయంకి వెళ్లి పల్లవి అనువారు నా మీద తప్పుడు కేసులు పెట్టారని చూస్తున్నారని తెలిపారు. మీడియా మిత్రులకి పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ నమస్కారాలండి. నేను పిడుగురాళ్ళ మండలానికి ఒక థర్డ్ జెండర్ని ఒక నాయకురాలుగా ఎన్నుకున్నారు. తర్వాత నాకు వాళ్ళ గిట్టగా నేను విజయవాడ పేరులోకి పోయినానని కొంతమంది వీడాలు నా మీద దౌర్దండానికి గత 6 నెలల కింద కూడా 50 మంది వచ్చి నన్ను కొడితే ఇదే స్టేషన్లో కంప్లీట్ ఇచ్చా. సారు రాజీ పెట్టి పంపించాడు. మళ్ళీ నిన్న ఆదివారం పగులు 12ంటికి అందరూ వచ్చేసి పల్లవి, గంగా భవాని ఇంకా 20-30 మంది దాకా వచ్చారండి. వాళ్ళు ఎవరి పేర్లు నేను చూసుకోవాలా. వచ్చి ఇల్లంతా దోషం చేసి ఎందుకు చేశారంటే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంటే ఆడికి పోయి గుడ్డలు ఇడిసి నానా రాత చేస్తే కళ్యాణ మండపం వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు సీసీ కెమెరాలలో ఆ ఫోటోలు తీసి నాకు పంపించినందుకు నేను అడిగిన దానికి నువ్వెవరివి అడగటానికి మా ఇష్టం మా ఇష్టం నీకేం పని అన్నారు. ఇక్కడ నేను టౌన్కి పెద్ద కాబట్టి నాకు అందరు ఫోన్లు చేసి చెబుతారు. నా ఏరియా కాబట్టి నేను ఇది గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. ఆమె ఎక్కడి నుంచో తెనాల నుంచి వచ్చి 9 సంవత్సరాల నుంచి ఇక్కడుండి కొంతమంది గూండాలని రౌడీలను పోగు చేసుకొని తణుకు తగ్గట్టు మళ్ళీ చిలకలూరిపేట నుంచి ఒక ఆమెను పోగు చేసుకొని వాళ్ళ ద్వారా శ్వేత అని ఆమెను పోగు చేసుకొని నా పేరు మార్చినట్టు ఆమె పేరు కూడా ఫస్ట్లో అశోకు ఆమె దాచిపెళ్ళే ఉంది. ఆమె మీద ఏమున్నాయి కూడా తీయండి. గంగా భవాని మీద ఏమున్నాయో తీయండి. నా మీద ఏమన్నా ఉంటే తీయండి. నేను మీడియా వాళ్ళకి లొంగిపోతా, పోలీస్ సిబ్బందికి లొంగిపోతా. గంగా భవాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి. గతం దాచిపెల్లిలో 2 ఎజడాలని కిడ్నాప్ చేసి వాళ్ళ సొమ్ములు నూకి కొట్టి ఇప్పుడు ఆమెది కేసు నడుస్తూనే ఉంది. అంతకుముందు మిర్యాలగూడెంలో సుతని అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని ఇసుకిచ్చింది, ఆ కేసు ఉంది. మొన్న 11 మందికి తలకాయలు పగలగొట్టి మిర్యాలగూడెంలో వచ్చింది. ఇప్పుడు ఆమెను ఇక్కడున్న పల్లవ్ అని దుర్గా ప్రసాద్ అనే ఒక వ్యక్తి పల్లవ్గా మారి ఇక్కడుండి తను గెలుపుకొని ఒక రౌడీజంగా చేయాలని చూస్తున్నాడు. నమస్కారం అండి అందరికీ. ఏమో మా అమ్మ పిడుగురాళ్ళలో మేము ఉన్న వాళ్ళందరికీ మాకు పెద్ద దిక్కు. మా హెడ్ ఈమె కింద 50 మంది దాకా బతుకుతున్నాం. మేము ఎవరు లేని టైంలో మొన్న ఆదివారం పిడుగురాళ్ళలో ఒక ఫంక్షన్ జరిగింది జానపాడు రోడ్లో. ఆ జానపాడు రోడ్డు ఫంక్షన్కి ఏమైందంటే మాకెవరికి తెలియక మేము వెళ్ళలేదు. మేము వెళ్ళుకునేది భిక్షాటనికి. ఈ కొండమూడి దగ్గర పల్లవి అయిన ఒక అమ్మాయి ఉంటుంది. మాకెవరికి చెప్పకుండా తెలంగాణ నుంచి గంగా భవాని ఇంకా ఇతర హిజ్రాలను పిలిచి వాళ్ళని తీసుకెళ్ళి కళ్యాణ మండపానికి వెళ్ళింది. అక్కడ ఇష్యూ అయితే జరిగింది. ఏం జరిగింది అనేది తర్వాత మాకు తెలియదు, కానీ ఇష్యూ అయింది. వాళ్ళు వల్గర్గా బిహేవ్ చేయడం అంతా జరిగింది. ఆ విషయం వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు. ఆ విషయం ఏమైందంటే మా అమ్మకి ఫంక్షన్ వాళ్ళు సిబ్బంది అనేది మా అమ్మకు పంపించారు మెసేజ్. అమ్మ మీ వాళ్ళు వచ్చి ఇట్లా చేశారు పద్ధతేనా అని అడిగినందుకు మా అమ్మ చూసి వీళ్ళు నా పిల్లలు కాదయ్యా నేను కనుక్కొని విషయం చెబుతాను అంది. తర్వాత ఏం జరిగిందంటే ఏమో ఆ పిల్ల పల్లవి అనే పిల్లకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా చేసుడు కరెక్టా అంటే మా అమ్మని ఎట్ట పడితే అట్ట మాట్లాడారు. వచ్చి చూడండి ఆమె అడిగినందుకు ఇంత దారుణం చేశారు. ఇంత ఆందోళన చేశారండి. ఇళ్ల మీద పడి ఎవరు లేని టైంలో అమ్మాయి బాబు లేదు కొంచెం ఎటు పోవాలా ఇంట్లో అమ్మ బాబు ఉండడు, అక్క చెల్లెళ్ళు ఉండడు, ఎవడు ఉంటాడు. మాకు
మాకు నేలా చంపితే మేము ఏమైపోవాలి, ఏమైపోవాలి సార్? ఎటు బతకాలి? మాకున్నదా ఒక్క పోయి దిక్కు. ఆదివారం సాయంత్రం మాకు పోయి ఒక్క కంప్లైంట్ దిక్కు పోతే మేము ఇచ్చొచ్చాం. ఎటైపోవాలి? రోడ్ల మా బతుకులు అనాథలు సార్ అయిపోతాయి గారు, సార్. ఎస్ఐ గారు వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తానే ఉన్నారు. చేస్తానే ఉంటే నిన్న సోమవారం నిన్న పోయి ఎస్పీ ఆఫీసు పోయి ఇక్కడికి సార్ వాళ్ళు రమ్మని ఫోన్ చేసినా రాకుండా పోలీసు ఎస్పీ వాళ్ళని కూడా ఆఫీసు పోయి వాళ్ళు వ్యతిరేకించి కలిసి మా పోలీస్ సిబ్బందికి తెలియకుండా వాళ్ళని వ్యతిరేకించి సిఎస్ఆర్ లేని సమక్షంలో నర్సరావుపేట ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి ఎస్పీ సిఎస్ఆర్ అక్కడ మీటింగ్ లో ఉంటే అతను కూడా తెలియకుండా డైరెక్ట్ గా ఎస్ఐసార్ చెప్పిన మాట్లాడదామని చెప్పిన డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పడితే అలా సృష్టించారండి మా మీద. మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణహామీ ఉంది. మమ్మల్ని పోలీస్ సిబ్బంది వారు రక్షించాల్సిందిగా కోరుతున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీడియాలోకి చెప్పేసి వాళ్ళు అట్టా ఇట్టా అని చెబుతున్నారు. అయ్యి నమ్మకండి. ఇప్పుడు మా ఇంటి మీద దాడి చేయటం నాలుగోసారి అండి ఇది. ఇది నాలుగోసారి నాలుగోసారి ఇంతకు ముందు 3 సార్లు కూడా జరిగింది. జరిగితే స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే కూడా ఇద్దరిని వాళ్ళని అటోల్ని ఇటోల్ని భయపెట్టి ఇద్దరిని అరిసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నాలుగోసారి ఇది. వాళ్ళ పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు న్యాయం చేయని నేను విజయవాడ వాళ్ళ పార్టీలోకి పోయా. విజయవాడ వాళ్ళ పార్టీలో పోయినందుకు ఇప్పుడు నా మీద అనేక మాటలు కానిస్తున్నారు. అనేక నేరాలు మోపుతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. మేమందరం మాకు దయచేసి సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాకు వాళ్ళ నుంచి మాకు ప్రాణహామీ ఉంది సార్. మీరందరూ దయచేసి మా ప్రాణహామీకి పోలీస్ సిబ్బంది రక్షణగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.